పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సూర్యకిరణ్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత 72 గంటలు నిరాహార దీక్ష చేస్తుంది ఇక్కడ మన ధర్నా చౌక్లో. సో మరి ఎట్లా చూస్తారా? అలాంటిది ఏం లేదు. ఇందాక మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఎవరైనా ధర్నా చేయొచ్చు, ఎవరైనా నిరాహార దీక్ష చేయొచ్చు, ఎవరైనా ఎవరి కోసమైనా సాయం చేయొచ్చు. దాంట్లో భాగమైందంటే అది గొప్ప విషయమే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేని సోయి ఒక్క కవిత గారికే వచ్చిందనేది అది చాలా గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా అసలు గంగలో పడతారు. ఈమె తాటికాలు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకే ముసులుతో లేదు. ఈమె ఫైట్ చేస్తుంటే బీసీల కోసం ఈమె కొద్ది గొప్ప ఫైట్ చేస్తుంటే దాన్ని హర్షించుకుని ఎవరైనా పార్టీలు ఉంటే అట్లా హర్షిస్తారు. కానీ ఈమెని ఎల్లవేళ్ళ ఈమె చేసే ధర్నాని మహేష్ కుమార్ గౌడ్ గారు స్వాగతించారు. అండ్ ఇంకోటి ఎవరైనా చేయొచ్చు. కేటీఆర్ గారు కూడా చేయొచ్చు, కేసీఆర్ గారు కూడా చేయొచ్చు. పాపం ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇక చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళకే పడవని ప్రతిపక్షాలు విమర్శించేటివి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది ముగిసిపోయిన చరిత్ర. ఇప్పుడు దాన్ని మనం ఇంతకుముందు ముక్కలుగా చూసాము. ఇప్పుడు మొత్తం అది ఏమంటాం, అదొక పొల్లు అయింది అనమాట. అసలు ఎక్కడ కూడా వాళ్ళకి ఒక ప్రజా సమస్యల మీద వాళ్ళకు కొంచెం కూడా అవగాహన లేకుండా ప్రజా సమస్యలే వాళ్ళ ఇంటి సమస్యలే ప్రజా సమస్యలుగా భావించుకొని ఇట్లా రోడ్లో కానీ ఇట్లా టీవీ ఛానల్లో కొంతమంది ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఉండే ఏదైతే స్టూడియోస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు స్టంట్లు చేస్తున్నారు. అసలు బీసీ నినాదం లేదు, ఎస్సీ నినాదం లేదు, ఈ రాష్ట్ర నినాదమే వాళ్ళ పార్టీలో లేదు. అంతా కథమైపోయింది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ ఫామ్ హౌస్లో పోయి ఉన్నాడో ఆ రోజుతోనే వీళ్ళ పార్టీలో ఏ నాయకుని కూడా విలువ లేకుండా పోయింది. జనహిత పేరుతో పాదయాత్ర చేశారు. అంటే అధికారంలో ఉండి పాదయాత్ర చేయడం ఏంటని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఎట్లా చూస్తారు? పాదయాత్ర ఫెయిల్ అయిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కళ్ళుంటే ఎక్కడైతే పాదయాత్ర జరుగుతుందో అక్కడ వెళ్ళి చూడమని, చెవులుంటే ఎక్కడైతే పాదయాత్ర జరుగుతుందో ఎక్కడైతే మీటింగ్ కండక్ట్ చేసిరో అక్కడికి వెళ్ళి మహిళలు ఏం మాట్లాడుకుంటారు, వృద్ధులు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ పోరు, ఏం లేదు, ఎప్పుడు చూడు బట్టగాల్సి మీదేద్దామనే వాదనే తప్ప వాళ్ళకి ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద కొంచెం కూడా ప్రజల మీద వాళ్ళకి బాధ్యత లేదు. బాధ్యత రహిత పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ముద్రపడిపోయింది. జంతర్ మంతర్లో మీరు ధర్నా చేస్తున్నారు బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి. మరి అది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ క్యాబినెట్లో ఆర్డినెన్స్ పాస్ చేసిర్రు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా చర్చించారు. అదేవిధంగా బహిరంగ మీటింగ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ మొన్న రామచంద్రరావు ఎవరో ఆయన అంటాడు మేము సపోర్ట్ చేయమంటాడు. మీరు సపోర్ట్ చేయక బీసీలు కూడా మీకు సపోర్ట్ చేయరు. బీసీల కోసం కష్టపడిన ఏకైక పార్టీ, బీసీల ఎస్సీల క్షేమం కోరిక ఉన్న పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి. ఇంకోటి, ప్రజలు ఎవరు బీజేపీని నమ్ముతారు. కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంని మెడలు వంచి బీసీ 42% రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. సో అందుకే ఈగ ప్రజలకి బీజేపీకి కూడా బంధం తెగిపోయింది. ఎందుకంటే వాళ్ళు పేదల కోసం కష్టపడతలేరు, పేదల గురించి ఆలోచించలేరు, పేదల అవకాశాల గురించి ఆలోచిస్తలేరు. సో దానికి తోడు ప్రజల్ని వాళ్ళు వాడుకుందామని చూస్తున్నారు తప్ప వాళ్ళకి సంక్షేమం కోసం ఏం కొత్త పథకాలు ఏం తీసుకురావట్లేదు.